హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నందూస్ వ్లాగ్స్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే షిర్డీకి అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీతో అయితే షిర్డీకి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ మేమైతే రూమ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఓల్డ్ షిర్డీ అయితే వెళ్తున్నాము. ఓల్డ్ షిర్డీలో టికెట్ ఈచ్ పర్సన్ వచ్చేసి 150. లోపలైతే చాలా బాగుంది, ప్లేస్ అయితే చాలా బాగుంది. మా డాడీ అయితే చెప్తున్నాడు తొందరగా వెళ్దాము అనేసి. నేనైతే మా మమ్మీని పిలుస్తూ ఉన్నాను. మా మమ్మీ అయితే తొందరగా వెళ్ళిపోతుంది. నేనైతే వెళ్దాంలా ఆగు అనేసి చెప్తా ఉన్నాను. ఇంకా మా మమ్మీ అయితే వచ్చింది. ఇంకా మళ్ళీ మేమందరం కలిసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇదే అన్నమాట మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకు వచ్చేసి 2 సైడ్స్ చిన్న చిన్న బొమ్మలు అయితే ఉంటాయి. అవి అయితే రియల్గా ఉన్నట్టే ఉంటాయి, కాకపోతే అవి రియల్ కాదు. ఇంకా ఇటు సైడ్ అయితే మనకి ఒక విలేజ్ స్టైల్లో అయితే కట్టడం జరిగింది. ఇంకా ఇక్కడైతే ముగ్గులు కానివ్వండి, ఇక్కడ మనకి సంక్రాంతికి చెరుకులతో ఎట్లా చేస్తారో అలా అయితే ఇక్కడ చేశారు. ఇక్కడ సంప్రదాయాలు అవి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అక్కడ ఆ విధంగా చేశారు. ఇంక ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. ప్లేస్ అయితే చల్లగా ఉంది. ఇక్కడికి చాలామంది కూడా వస్తున్నారు చూడడానికి అందరూ. ఇంకా నేనైతే మా అన్న అయితే కెమెరా తెచ్చాడు ఫొటోస్ అనేసి. ఇంకా నేనైతే కెమెరా తీసుకున్నాను. మా మమ్మీ అయితే ఇంకా నా ఫోన్ తీసుకొనేసి ఆ వీడియో అయితే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసింది. ఇంకా ఇక్కడైతే ఆమె గోడకి పిడకలు వేస్తున్నట్లు సాయిబాబా ఆమెకి ఏదో చెప్పినట్లు అదంతా అయితే చాలా బాగా అయితే చేశారనమాట. ఇక్కడైతే పిల్లలు బయట ఆడుకున్నట్లు అయితే ఉంది. ఇక్కడైతే ఒక ముసలాయన చెట్టు కింద అలా చల్లగా అయితే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే మనకి అప్పట్లో రాగులు సజ్జలు అవి విసురుకొని అన్నం అయితే చేసుకునేవాళ్ళు. ఇక్కడైతే ఇంకా ఆమె ముగ్గు వేస్తున్నట్లు, ఇంకా ఆమె చాట్లో ఏదో విసురుతున్నట్లు అలాగైతే ఉంది. నెక్స్ట్ ఇంకా మనకైతే ఆ పిల్లోళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా అక్కడైతే రియల్గా ఉన్నట్లుంది కాబట్టి అక్కడ వాళ్ళు పిల్లోళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడంతా మనకు వచ్చేసి ఒక విలేజ్ స్టైల్లో లాగానే ఉంటుంది. సేమ్ అంత విలేజ్లో ఎలా ఉండేవాళ్ళు కలిసిమెలిసి చేసుకునేవాళ్ళు, ఇంకా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలా చేసేవారు ఇవన్నీ అయితే ఇక్కడ బాగా అయితే చేశారు. ఇంకా మనమైతే ముందు ముందు చూసుకుంటూ వెళ్ళిపోదాం. రచ్చబండ అయితే ఉండేది. ఆ రచ్చబండ దగ్గర వాళ్ళ సమస్యలు చెప్పుకొని తీర్చుకునేవాళ్ళు. ఇంకా మనకి బావిలోంచి నీళ్ళు తోడుకున్నట్లు, ఇక్కడ చెప్పులు కుడుతున్నట్లు, ఇంకా పిల్లవాడైతే బయటకు వెళ్తున్నాడు అనేసి వాళ్ళిద్దరూ ఆపుతున్నట్లు. ఇంక ఇక్కడైతే సాయిబాబా గారు వైద్యం చేస్తున్నట్లయితే ఉంది. ఇంకా మా అమ్మగారు కాసేపు రిలాక్స్ అయిదాం అనేసి అలా కూర్చుని పోయారు. ఇంక ఇక్కడైతే ఒక పాఠశాలలో గురువు పిల్లలకి ఏదో చెప్తున్నట్లుంది. ఆ అమ్మాయిని లేపేదో అడిగినట్లుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, అరే ఏంట్రా అమ్మాయిని ఏదో అడుగుతున్నారు అంటే, అరే ఆ అమ్మాయికి ఎవరో లవ్ లెటర్ ఇచ్చారంట, అందుకనేసి గురువు గారికి కంప్లైంట్ ఇస్తుంది అనేసి చెప్పారు. అది కామెడీగా చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు. ఇంకా మేము కూడా కాసేపు రిలాక్స్ అయిపోదాం అనేసి అలా కూర్చుని పోయాము. ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యేసి ఇంకా వెళ్దాం రండి మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా నాన్నగారు అయితే సరే వెళ్దాం రండి మళ్ళీ టైం అయిపోతుంది వెళ్ళి చూసుకొని తొందరగా వెళ్ళాలి కదా అనేసి అంటున్నారు. ఇంకా మేమైతే అక్కడి నుంచి తొందరగా అయితే వచ్చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము. ఇంకా చూడటానికి ప్లేస్ అయితే చాలా అందంగా అయితే ఉంది. ఇంకా మనకి ఎగ్జిబిషన్లో కొన్ని గేమ్స్ అయితే పెడతా ఉంటారు కదా, అలా అయితే ఇక్కడ కూడా ఒక బెలూన్ షాట్ గేమ్ అయితే పెట్టారు. మనం గురి చూసుకొని అయితే బెలూన్స్ అన్నింటినీ పేల్చేయాలి. ఇంకా మేమైతే ఇంకా నెక్స్ట్ ఇంకోటి చూద్దాం రండి అనేసి వెళ్తున్నాము. ఇంకా నేనైతే ఫస్ట్ టైం గుర్రం రైడ్కి అయితే వెళ్తున్నాను. ఇంకా చాలా భయం వేసేసింది, పడిపోతానేమో ఎలా ఏమి అనేసి. కాకపోతే సరే వెళ్దాము ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఏమో అనేసి నేనైతే వెళ్ళాను. చాలా బాగానే ఉంది, కానీ కొంచెం భయం అయితే వేసింది. కొంచెం షివరింగ్ అయితే వచ్చేసింది, పడిపోతానేమో ఎలా అనేసి. కాకపోతే
బాగానే ఉందనుకోండి ఆ గుర్రం రైడ్ కూడా. కాకపోతే మనము భయపడకుండా కూర్చోవాలి అంతేను. మనం భయపడితే ఇంకా మనం కింద పడిపోతామేమో అనిపిస్తుంది. ఇంకా వాడైతే అస్సలు భయపడకుండా అలాగనే కూర్చున్నాడు. అందరికీ హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ హ్యాపీగా అయితే వస్తున్నాడు. నేనే వాడికంటే కొంచెం ఎక్కువగా భయపడినట్లున్నాను. వాడైతే అస్సలు భయపడలేదు. ఇంకా మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ కూరగాయల మార్కెట్ అయితే ఉంది. కూరగాయలు కొనేసుకుందామండి మనం కూడా. మనకి ఇక్కడైతే పెయింటింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఈమైతే ఆమె దగ్గర గాజులు అయితే వేయించుకున్నట్లుంది. ఇంకా ఇక్కడైతే వాళ్ళు నగలైతే తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈయన ఆ రిక్షా ఎక్కి వెళ్దామనేసి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా బర్రెలు అయితే గడ్డిని మేస్తూ ఉన్నట్లు, ఇంక ఈయన పొలంలో ఎద్దుల్ని గట్టి దున్నుతూ ఉన్నట్లయితే ఉంది. ఇక్కడైతే అప్పటి కాలంలో బావులు అయితే ఉండేవి, ఇప్పుడైతే లేవనుకోండి. ఇంకా అవైతే ఆవుకి ఏదో వైద్యం అయితే చేస్తున్నట్లయితే ఉంది. ఇంక ఇదంతా మనకు ఒక విలేజ్ స్టైల్లో ఎలా ఉంది అనేసి చూపించారు. ఇంకా విలేజ్లో అంతా చాలా బాగా ఆడుకుంటూ పిల్లోళ్ళు అట్లయితే ఉన్నారు. ఇంక ఇక్కడైతే చీరలు నేస్తూ ఉన్నారు వాళ్ళైతే. ఇంకా ఇక్కడ మేమైతే కాసేపు రిలాక్స్ అయిదామనేసి అలా ఉయ్యాలైతే ఊగుతూ ఉన్నాము. నేను మా అమ్మాయి అయితే ఉయ్యాలు ఊగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్దామనేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం తీసుకున్నాము. మా మమ్మీ అయితే ఇంకా ఎండు ద్రాక్ష కొంచెం తీసుకున్నాము అంటే ఎండు ద్రాక్ష అయితే తీసుకొని ఇంకా వెళ్తున్నాము. మా అక్క వాళ్ళ కొడుక్కి అయితే ఏమన్నా కొన్ని బొమ్మలు అయితే తీసుకుందాము అనేసి అలా చూస్తూ వెళ్తున్నాము. కొన్ని అయితే దొరికాయి, కొన్ని తీసుకున్నాము. ఇంకా సరే అనేసి టైం అయిపోయింది అనేసి ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళేసి పనుకొని నిద్రపోదాం అనేసి వెళ్తున్నాము. ఇంకా మేమైతే మళ్ళీ మార్నింగ్ లేచి వేరే ప్లేసెస్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. అందుకని మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.